ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. భవన శిథిలాల తరలింపు ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఇంకా ఆచూకీ దొరకని 9 మంది కోసం శిథిలాల్లో గాలిస్తోంది రెస్క్యూ టీం. నిన్న ఘటనా స్థలంలో కొన్ని ఎముకలు లభ్యమైనట్లు తెలిపారు అధికారులు. DNA పరీక్షల కోసం ల్యాబ్కి పంపించారు. ఇక సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. భవన శిథిలాల తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రియా. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 40 మంది మృతి చెందారు. ఉదయం వరకు 39 ఉండే ఈ సంఖ్య. కాసేపటి క్రితమే పటాన్చేరులో ఉన్నటువంటి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మున్మున్ చౌదరి అనే కార్మికుడు మృతి చెందగా దీంతో మృతుల సంఖ్య 40కి చేరింది. మరోవైపు సిగాచి పరిశ్రమ ఘటన స్థలం ఏదైతే ఉందో ఆ ఘటన స్థలం నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ అనేది కూడా పూర్తి కావస్తుంది. ఈ రోజు లేదా రేపు సాయంత్రం వరకు అయితే పూర్తిగా శిథిలాలు తొలగించే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ తొలగించినటువంటి శిథిలాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో డంపు చేస్తున్నారు. ఆ డంపు చేస్తున్నటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా తెచ్చి టిప్పర్లలో తెచ్చి వాటిని అక్కడ పారబోస్తున్నారు. పారబోసిన తర్వాత ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా భారీ జేసీబీలు కావచ్చు హిటాచీలతో క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో కూడా మరోవైపు దీంట్లో ఏమన్నా 9 మంది గల్లంతైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి శరీర భాగాలు కావచ్చు అవశేషాలు ఏమన్నా లభిస్తాయా అని చెప్పి ఆ SDRF టీము అదేవిధంగా హైడ్రా టీము మున్సిపల్ కార్మికులంతా కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా శిథిలాలను ఎప్పటికప్పుడు కూడా ఆ గుట్టలుగా ఒకటే పరిశ్రమకు సంబంధించినటువంటి శిథిలాలన్నీ కూడా భారీగా ఉండడంతో ఎప్పటికప్పుడు దాన్ని నేలమట్టం చేస్తూ క్లీన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా 9 మంది ఆచూకీ అయితే లభించలేదు. ఇప్పటికే శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా పూర్తి కావస్తుంది. కనీసం 9 మందికి సంబంధించినటువంటి ఏ అవశేషాలు కూడా లభించకపోవడంతో మాత్రం బాధిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాసేపటి క్రితమే SP కూడా నిన్న ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో 3 అవశేషాలు అంటే బోన్స్ లభించాయని చెప్పారు. వాటిని DNA పరీక్షలకు కూడా పంపించామని చెప్పి SP పారితోష్ పంకజ్ చెప్పడం జరిగింది. అయితే ఆ 3 బోన్స్ ఎవరైతే ఉన్నాయో అవి ఇంతకుముందు లభించినటువంటి డెడ్ బాడీయా లేకపోతే కొత్తగా మిస్ అయినటువంటి వారివా అన్నది మాత్రం DNA రిపోర్ట్లో తేలాల్సి ఉంది. ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు DNA రిపోర్ట్లు ఇచ్చి 6 రోజులు కూడా తమ వారి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6 రోజులుగా వారు తిండి మానుకొని నిద్రాహారాలన్నీ మానుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రం వద్ద వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అసలు కంపెనీ కూడా నామరూపాలు లేకుండా పోయింది పేలుడు ధాటికి. కేవలం ఆ బిల్డింగ్ శకలాలు ఏవైతే ఉన్నాయో శకలాలు అదేవిధంగా ఐరన్ మెటీరియల్స్ కావచ్చు కంపెనీకి సంబంధించినటువంటి ఆ మెటీరియల్స్ మిషనరీస్ అవన్నీ కూడా మొత్తం పేలుడు దాటికి ఎక్కడికక్కడ ఆ నామరూపాలు లేకుండా పోవడంతో వాటన్నింటినీ ఒక దగ్గర ఐరన్ మెటీరియల్స్ని ఒక దగ్గర అదేవిధంగా ఈ సిమెంట్ మెటీరియల్స్ని అంతా కూడా ఒక దగ్గర డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే SP కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా ఈ ఘటనా స్థలం ఏదైతే ఉందో ఈ ఘటనా స్థలాన్ని అంతా కూడా దాంట్లో ఇంకా ఏమన్నా అవశేషాలు లభిస్తాయన్న కోణంలో మనం పత్తిలో కలుపు ఎలా తీస్తామో వరిలో కలుపు ఎలా తీస్తామో ఆ విధంగా మొత్తం జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిబ్బంది అంతా కూడా SDRF సిబ్బంది కావచ్చు హైడ్రా సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా
ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడైనా చిన్న జాడ దొరికినా కూడా, చిన్న ఆ శరీర అవశేషం దొరికినా కూడా దాన్ని డిఎన్ఏ టెస్ట్కు పంపడం, ఆ డిఎన్ఏ రిపోర్ట్ వస్తే కనుక బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే 9 మంది ఆచూకీ లభించలేదో వారికి అప్పజెప్పే అవకాశం అయితే ఉంది ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.